దాదాపుగా చెప్పాలంటే ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలలో ఏ ఛానల్ పెట్టినా కనబడేటువంటి ఓ వార్త ఏంటి అంటే అఘోరి పెళ్ళి, అఘోరి ప్రయాణం, అఘోరి ప్రేమకథ, అఘోరి పెళ్ళిళ్ళు, అఘోరి మాయా మంత్రాలు ఇవి మనకు వినిపిస్తున్నాయి. నిజంగా కొంతమంది దీన్ని చూస్తూ కూడా ఇలాంటి పరిస్థితులలో బాగా నమ్ముతుంటారు కదా సన్యాసుల్ని, సాధుల్ని హిందువులు. మరి ఈ హిందువులంతా ఎక్కడ పోయారు అని అడుగుతున్నటువంటి కమ్యూనిస్టు, ఫెమినిస్టుల మాట కూడా వినబడుతుంది. దాంతోపాటు ముఖ్యంగా చెప్పాలి అంటే ఇది ఎవరు ఏ రేటింగ్ కోసం ఈ వీడియోలు తీస్తున్నారో తెలియదు, కానీ ఏ రకంగా కూడా ఇదేమన్నా సమాజానికి ఉపయోగపడుతుందా అని ఆలోచిస్తే చాలా కష్టం. ఒకటి, హిందువులు అంటే హిందువులు చెట్టును పూజిస్తారు, పుట్టును పూజిస్తారు, అంటే ప్రకృతే పరమాత్మ అని తలుస్తారు. అదేవిధంగా సాధు సంతులు ఎవరున్నా కూడా వాళ్ళని గౌరవించేటువంటి సంస్కృతి మనది. కాబట్టి ఎవరైనా సాధువేషంలో ఉన్నారు అంటే సాధువులే అనుకుంటాం కాబట్టి కొంత ఓ మన్నన అది ఉంటుంది. అయితే ఇక్కడ మాట్లాడేవాళ్ళు రకరకాలుగా మాట్లాడుతున్నారు. ఈ అఘోరి అనేటువంటిది మనకు అఘోరాలు అని అంటుంటాం, నాగసాధువులు అంటుంటాం. వీళ్ళంతా కూడా ఎప్పుడో మనకు అప్పుడప్పుడు ఈ కుంభమేళాలో అక్కడ కనిపిస్తారు. మామూలుగా అయితే కనబడరని, కొంతమంది ఉన్నవాళ్ళు ఉన్నారని, వాళ్ళ ఆచార వ్యవహారాలు వేరని, వాళ్ళ తిండి తినడం దగ్గర నుండి మొదలు పెడితే అంటే ఆహార వ్యవహారాలలో చాలా తేడాగా ఉంటుంది. ముఖ్యంగా తపశ్శక్తితో ఇవన్నీ వస్తుంటాయని చెప్తుంటారు. అయితే ఇక్కడ జరిగినటువంటి విషయం ఏంటంటే ఈ మధ్యంతా వింటూనే ఉన్నాం, శ్రీనివాస్ అలియాస్ అఘోరి అని ఇలాంటివన్నీ వింటూ ఉన్నాం కదా. ఇందులో నిజంగా అఘోరికి అంటే ఆడనా మొగనా తేడా తెలియట్లేదు. అసలు బట్టలు కట్టుకున్నట్టుగా, ఒకసారి కట్టుకోనట్టుగా, ఒకసారి ఆడవేషం, ఒకసారి మగవేషం. చెట్టు చివరికి చూస్తే కనుక ఒక ఆడమ్మాయితో పెళ్ళి. అంటే ఆడవాళ్ళు చేసుకునే పెళ్ళా, లేకపోతే ట్రాన్స్జెండర్స్ ఇంకొకరిని చేసుకునే పెళ్ళా, అసలు లేదు మగవాడిగా ఉండి చేసుకున్నటువంటి పెళ్ళి, ఏదేమీ అర్థం అవ్వట్లేదు. మొత్తానికి మాత్రం ఇది ఒక డ్రామా లాగా అన్ని చోట్ల తిరుగుతూ ఉంది. ఇది ఎందుకోసం చేస్తున్నారు, ఎవరు చేస్తున్నారు అంటే ఇదేదో డబ్బుకు సంబంధించి అయి ఉంటుంది, లేదు ఒక్కసారిగా ఆకాశం అంతే ఎత్తెదిగాలి అనేటువంటి పేరు కోసం చేసే తపన అవ్వచ్చు, లేదు ఇలా కాదు అంటే నిజంగా అక్కడ చాలామంది చెప్తున్నటువంటి మాట ఏంటంటే మనం ఎవరినైతే ట్రాన్స్జెండర్స్ అంటున్నామో, మూడవ జాతి అంటున్నామో మానవుల్లో, వాళ్ళు కూడా మరి ఇప్పుడు చేస్తున్నటువంటి పని 10 మంది తిడుతున్నారు. నిజంగా ఇవన్నీ ఒక ఎత్తు అయితే, చదువుకుంటున్న అమ్మాయి, కాస్త లోకజ్ఞానం తెలిసినటువంటి అమ్మాయి, కొంచెం లోకంలో ఉన్నటువంటి కొన్ని విషయాలను, కొంత ఆధ్యాత్మికంగా కొంత తత్వం ఉన్నటువంటిది కొన్ని విషయాలు చెప్తున్నటువంటి అమ్మాయి అయినటువంటి అమ్మాయి వీడితో పెళ్ళి, వీడా ఆమెనా తెలియదు. పెళ్ళి అనేటువంటిది మరో వింత పోగడ. ఈ వింత పోగడలో మొట్టమొదటి మనకు కనిపించింది, నేను సాధన కోసం వెళ్తున్నాను, సాధన నేర్చుకోవాలి, నేను అమ్మతోనే ఉంటాను, అమ్మ నాకు అన్నీ నేర్పిస్తుంది అని. తర్వాతి కాలం వచ్చిన తర్వాత మేమిద్దరం భార్యాభర్తలం ఉంది. ఈ కథ నడుస్తుంటేనే మళ్ళీ రెండో కథ ఏంటంటే అలా కాదు, ఇది ఎలా చెల్లుతుంది, నేను మొదటి భార్యను ఉన్నాను అని మరొకటి. అసలు మగవాడికే పెళ్ళిళ్ళు అవ్వడంలో ఈ రోజులలో చాలా కష్టాలు ఉన్నటువంటి పరిస్థితుల్లో వాడు ట్రాన్స్జెండరా, మగవాడా, ఆడ రూపంలో ఉందా, ఆడతత్వం తెచ్చుకుందా, అసలు మనిషేనా, ఇవి ఏవి అర్థం కాకుండా ఒకటి తర్వాత ఒకటి పడుతున్నారంటే చాలామంది ఇంకొక మాట కూడా ఏదో వశీకరణ విద్య ఉంది అని కొంతమంది అంటున్నారు. ఏది ఏమైనా ఈ దౌర్భాగ్యాన్ని మనం 10 నిమిషాల్లో ఏ ఛానల్ పెట్టినా కూడా అదే కనబడి వినబడేంత దాంట్లో మనకు వచ్చేటువంటి లాభం ఏదైనా ఉందా? నష్టమే కానీ లాభం అయితే ఏమీ లేదు. అంటే సమాజానికి కానీ దేనికి కానీ ఉపయోగపడేటువంటిది ఏ రకంగా లేదు. ఒక్కటి ఏంటంటే చదువుకున్న పిల్లలు, భవిష్యత్తు ఉన్నటువంటి పిల్లలు, భావి భారత పౌరులుగా ఉండేటువంటి వీళ్ళు రేపటి కాలానికి ఎలా ఉండాలి, అసలు ఏం అందిస్తున్నాం సమాజానికి? ఇలా పిచ్చిగా వెళ్ళి నేను శ్మశానాల్లో ఉంటాను, శంకరుడు అక్కడే ఉంటాడు కదా, శివయ్య అక్కడే ఉంటాడు కదా అంటే ఇదేమైనా అర్థం ఉందా? ఈ మాయ మాటలతో మాయా ప్రలోభాలకు చేస్తూ ఉంటే పక్క నుండి ఇంకా కొంతమంది మాట్లాడేది ఏంటంటే ఇవన్నీ జరుగుతుంటే అసలు ఈ హిందువులు ఏం చేస్తున్నారు అన్న ప్రశ్న మాత్రం నాకు చాలా బాధేసింది. అసలు హిందువులు ఏంటి అంటే ఎక్కడ ఏ దౌర్భాగ్యం పనిచేసినా అక్కడ హిందువే రావాలా? అంటే ఈ దేశంలో పుట్టిన మనుషులు ఎవరు మనుషులు కారా? వీళ్ళంతా ఎక్కడ చేస్తున్నట్టు, మరి వీళ్ళు ఏం చేస్తున్నట్టు, ఎందుకు వీళ్ళకేమీ సంబంధం లేదా? మరి ఓ రకంగా ఆలోచిస్తే ఇంత గట్టిగా చెప్తున్నారు కదా, మరి మనం అవునన్నా కాదన్నా పక్క రాష్ట్రంలోనే కదా నిన్న మొన్న మనం చూసాం వెస్ట్ బెంగాల్లో
ఇంత రకంగా ఏ రకంగా మనకి ఎన్న అన్యాయం జరుగుతుంది, ఏ రకమైన అరాచకం జరుగుతుంది, ఏ రకంగా హిందువుల మీద బోల్డ్ అంత దౌర్భాగ్య పరిస్థితిని కనిపిస్తున్నారు కదా. మరి ఇక్కడ ఈ దేశంలో పుట్టిన మనుషులంతా చచ్చారా? ఈ మనుషులకి ఏం కాదా? ఈ మనుషులకి ఏం తెలియదా? అసలు నాకు అర్థం కాని పరిస్థితి ఏంటంటే అన్నీ కూడా ఒక 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 తెగ మీద తోసేయాలి, మనం మాత్రం పక్కకు ఉండాలి, మనం మాత్రం నోటికి వచ్చినట్టు మాట్లాడాలి. మన నాలుకే కాదు కదా, ఎటంటే అటు మాట్లాడవచ్చు. ఇంతకీ ఈ ట్రాన్స్జెండర్ కూడా మనకెందుకు, అసలు దీనివల్ల ఉపయోగం ఏమాత్రం ఉందా అంటే, మనకి ఇంత మొత్తం కథలో ఎక్కడైనా కనబడ్డదా అంటే, నిజంగా ఎవరి దగ్గర డబ్బులు తీసుకుందేంటో తెలియదు, ఎవరికి గ్రహశాంతి చేయించిందో తెలియదు, కానీ మనకు వేషం మాత్రం అలా కనిపిస్తుంది. మనం కూడా చెప్తాం, హిందువులైనంతలో ప్రతి ఒక్కరినే మనం అవును అని చెప్పం కదా. ప్రతి ఒక్కరిలో కాదు, మోసగాళ్ళు ఉంటారు, వేషగాళ్ళు ఉంటారు, కాదన్నాను అనగానే అదిగో చూడండి మోసగాళ్ళు వేషగాళ్ళని మీరే ఒప్పుకుంటున్నారని కాదు, అందరూ కాదు, దరిద్రులు కొంతమంది మోసగాళ్ళు వేషగాళ్ళు ఉంటే వాళ్ళని గమనించి నడవాలి అని చెప్తున్నాను తప్ప అసలు ఆ అనవసరమైనటువంటి టాపిక్ గురించి మాట్లాడక్కర్లేదు. ఈ రోజులలో హాయిగా నిండు నూరేళ్ళు కాపురం చేసుకోవడానికి పెళ్ళిళ్ళు చేసుకునేటువంటి ఆ పెళ్లి జంటలకే దీవించేటువంటి దిక్కు సరిగ్గా లేనటువంటి కాలంలో వీడు 1, 2, 3 సార్లు పెళ్ళయింది, 4 సార్లు పెళ్ళయింది, ఏదో చిన్న పిల్లల్లాగా ఆటపాటల్లాగా ఈ వెదవ పాటలు, ఒకటి సినిమా స్టైల్లో సినిమాటిక్గా కనబడేటువంటి పాటలు, లవ్ సింబల్లు పెట్టడం చేతులతో, ఇవన్నీ కూడా ఒక హైప్ క్రియేట్ చేయడం కోసం. ఇదంతా ఎక్కడ చేస్తున్నారంటే ఏదో ఒక టీవీ ఛానల్ వాళ్ళు వచ్చి వాళ్ళు కెమెరాని ముందు పెడుతుంటే కదా, మనం ముందు పెట్టేసరికి నువ్వు మైక్ ఇచ్చేసరికి మైకంతో ఏదైనా మాట్లాడుతూ ఉంటారు. కాబట్టి ఈ అర్థం లేని విషయాన్ని పక్కకు కట్టిపెట్టి ఎవరూ పట్టించుకోకుండా, అసలు మొట్టమొదటిగా చెప్పాలంటే బట్టలు లేకుండా తిరిగిన రోజే ఎవరైనా సరే అరెస్ట్ చేస్తే బాగుండేది. అలా కాదు అంటే పోలీసోడు మీదకి ఎదురు తిరిగినప్పుడు అరెస్ట్ చేసినా బాగుండేది. అలా కాదు అంటే ఇన్ని దౌర్భాగ్యాలు జరుగుతుంటే మామూలుగా మనం ఎవరైనా మోసం చేసి పెళ్లి చేసుకుంటే వాడి మీద ఉంటాం కదా, కుటుంబ సభ్యులందరినీ కాదని పక్కకు వచ్చి వాళ్ళని చేసి పెళ్లి చేసుకుని ఆ అమ్మాయిని కుటుంబం నుండి వేరే తీస్తే ఒక మాయలో మోహంలో ఆ పిల్ల మాట్లాడుతున్నప్పుడు మనం ఏం చేయాలి? అసలు వీడు సైకలాజికల్గా వీడు మనిషేనా, వాడు మతిలో ఉందా, లేకపోతే మోసం చేసే స్థితిలో ఉండి పక్క వాళ్ళని మతి స్థిమితం లేకుండా చేస్తున్నారా? ఇవన్నీ గమనించాలి అంటే తప్పనిసరిగా ప్రభుత్వం యొక్క సహాయ సహకారాలు ఉండాలి. ఇక్కడ హిందువులు కాదు, ఈ దేశంలో ఉన్నటువంటి ఎవరు కూడా నష్టపోకూడదు అనేటువంటి ఆలోచన ఉండాలి, యోజన ఉండాలి. అంతేగాని మనకేదో మైక్ ఇచ్చారు కదా అని ఎంతసేపు ఏ విషయమైనా సరే హిందువుల మీద తోసేసి ఎక్కడున్నారమ్మా హిందువులు అంటే హిందువులు ఇక్కడే ఉంటారు. హిందువులు ఎప్పుడు కూడా ఈ నిజమైన హిందువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కష్టం ఏంటి, వాళ్ళ స్థితి ఏంటి, మొన్న బంగ్లాలో జరుగుతుంటే హిందువుల మీద జరుగుతున్న దాడుల గురించి ఏం చేయాలి, లేకపోతే నిన్న జరుగుతున్నటువంటి వెస్ట్ బెంగాల్లో జరుగుతున్నటువంటి ఆ దౌర్జన్యమైనటువంటి ఆ దమనకాండ గురించి ఏం చేయాలని ఆలోచిస్తూ ఉంటారు. హిందువులు ఎప్పుడు హిందూ ధర్మం రక్షించుకోవడం కోసమే చూస్తారు, కానీ అర్థం లేనటువంటి ఈ అఘోరీల గురించి ఆలోచించడం అనేటువంటిది అర్థం లేనటువంటిది. నిజంగా ఎవరైనా సాధుసంతులు ఉన్నారు అంటే వాళ్ళని గౌరవించేటువంటి సంస్కృతి హిందూ సంస్కృతి. కాబట్టి ఈ అఘోరి విషయాన్ని కాసేపు పక్కకు పెడదాం. వీడు పెళ్ళ పెటాకులా అన్నది మనకు అవసరం లేదు. నమస్తే.